లోపలికి ఎవడొస్తాడని. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ మూవీ గతేడాది డిసెంబర్ 22న విడుదలైన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్కు ఆడియన్స్ నుంచి ట్రెమెండరస్ రెస్పాన్స్ వచ్చింది. దేశమంతా సలార్ మానియా కొనసాగింది. చాలా గ్యాప్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఎప్పటి నుంచో ఆకలి మీదున్న ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ అందించాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ సలార్ రికార్డు సృష్టించింది. సలార్ మూవీలో ప్రభాస్ యాక్షన్, మాస్ ఎలివేషన్స్ ఫ్యాన్స్కు ఫుల్ కిక్ ఇచ్చాయని చెప్పాలి. క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. రికార్డు కలెక్షన్లను వసూలు చేసి బాక్సాఫీస్పై సలార్ జెండా పాతేసింది. ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది సలార్. ఇక ఈ సినిమాను మరోసారి వీక్షించేందుకు ఫ్యాన్స్తో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సలార్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. సలార్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ జనవరి 20వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ తేదీ నుంచే సలార్ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. 20వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు సలార్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయి ఓటీటీలో సలార్ విడుదల కోసం ఎదురు చూసే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, ఈశ్వరీరావు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి మీలో ఎంతమంది సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్లలో తెలియజేయండి.